అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండ్రన తెలుగమ్మ. ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి కర్ణాటక స్టైల్ అనమాట. ఇక్కడ బెంగళూరులో నేను ఈ రెసిపీని ట్రై చేశాను అనమాట. తిన్నాను, బాగుంది. సో నేను కూడా ఇంట్లో ట్రై చేశాను, బాగా కుదిరింది. సో లెమన్ రైస్ అనమాట, నిమ్మకాయ పులిహోర. ఇది మన ఆంధ్ర స్టైల్లో కాకుండా ఇక్కడ వెరైటీగా చేశారు. మనం అయితే ఉల్లిపాయ యూస్ చేయము, కానీ ఇక్కడ ఉల్లిపాయ వేసుకుంటారు అనమాట. సో ముందుగా కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకున్నాను. అందులో పోపు దినుసులు అనమాట, మన శనగపప్పు మినపప్పు ఉంటాయి కదా, వేసుకోవచ్చు. నేను శనగపప్పు స్కిప్ చేశాను. సో మినపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి వేసుకున్నానండి. సో మనం వెల్లుల్లి కూడా యూజ్ చేయము మన పులిహోరలో, కానీ ఇక్కడ వేసుకుంటారనమాట. ఆవాలు కూడా వేసుకున్నాను. ఇది కొద్దిగా బాగా వేగాలన్నమాట. అది మినపప్పు అనేది ఎర్రగా అయ్యేంత వరకు వేపుకోవాలి. సో అంత బాగా ఫ్రై చేస్తేనే లెమన్ రైస్ కన్నా టేస్ట్ ఉంటుందన్నమాట. సో పచ్చిమిర్చి, కారం వేసుకోవడానికి కొంచెం, ఇంకా మన కారం ఏమి యాడ్ చేయము కాబట్టి పచ్చిమిర్చి మన కారం తగినట్టు యాడ్ చేసుకొని ఉల్లిపాయ కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ, కొత్తిమీర తరుగు కూడా వేసుకున్నాను. ఇందులో కొత్తిమీర, ఉల్లిపాయ కంపల్సరీ వేసుకుంటారనమాట ఇక్కడ. సో ఇది బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా వేసుకోవాలనుకుంటే అల్లం తరుగు కూడా వేసుకోవచ్చండి. నేను అల్లం తరుగు అనేది స్కిప్ చేశాను. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం ఇంగు కూడా యాడ్ చేసుకున్నాను. సో ఇది బాగా ఫ్రై చేసేసుకోవాలి. అది కూడా బాగా కలిపేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు అనమాట, ఒక స్పూన్ పసుపు వరకు వేసుకున్నాను. సో మనం లెమన్ రైస్ అనేది పసుపు అన్నంలోనే వేసుకొని వండుకుంటాము, కానీ ఇక్కడ అలా పసుపు ఇందులోనే తాలింపులో వేసుకుంటారనమాట. చాలా అంటే చాలా బాగుంది. చాలా సింపుల్గా తక్కువ టైంలో అయిపోతుంది. చాలా రుచిగా ఉంటుంది నోటికి. సో బాగా తినొచ్చు అనమాట. సో బాగా వేపుడు అనేది, తాలింపు అనేది బాగా ఫ్రై అవ్వాలన్నమాట. అప్పుడే దానికి రుచి వస్తుంది. సో ఇప్పుడు మనం ఆల్రెడీ పొడిగా వండుకున్న రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ ఇందులో వేసుకొని మనం కలిపేసుకోవటమే అనమాట. సో మన రైస్ అనేది కొంచెం పొడిగా కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో మొత్తం అంతా అది పోపు అంతా పట్టిన తర్వాత లాస్ట్లో అప్పుడు మన నిమ్మకాయ అనేది మన పులుపు తగ్గట్టుగా వేసుకోవాలన్నమాట. సో నేనైతే ఈ రైస్ కోసం 2 నిమ్మకాయలు యూస్ చేశాను. నేను పులుపు ఎక్కువ తింటానండి, సో నాకు ఇష్టం అనమాట. సో అది వేసుకొని బాగా మొత్తం అంతా కలిపేసుకోవాలి. అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు అసలు చూడటానికి ఎంత సింపుల్గా అయిపోయింది, కానీ ఎలా ఉంటుంది అనుకుంటే ఒకసారి తిని ట్రై చేయండి. చాలా బాగుంటుంది, తక్కువ టైంలో అయిపోతుంది. ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, పాడవద్దు పులుపు కాబట్టి. సో ఫైనల్లీ ఉల్లిపాయలతో గార్నిష్ చేసుకుంటున్నాను పెరుగుతో. సో పెరుగు, ఉల్లిపాయల కాంబినేషన్ ఇది లెమన్ రైస్ తింటే చాలా బాగుంటుంది. పులిహోరలో ఎందులో అయినా పెరుగు వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.